హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. డ్వాక్రా గ్రూప్స్కి సంబంధించి, డ్వాక్రా గ్రూప్స్లో పనిచేసే వాళ్ళందరికీ సంబంధించి ఉచితంగా సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డ్వాక్రా గ్రూపుల్లో ఉండేవారికి, అంటే పనిచేసేవారికి ఉచితంగా సెల్ ఫోన్లు, అలాగే మరికొంతమందికి ల్యాప్టాప్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు. వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యానిమేటర్లకు తీపి కబురు వినిపించింది. యానిమేటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. వెలుగు విభాగం కింద యానిమేటర్లు డ్వాక్రా మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. డ్వాక్రా సంఘాల నిర్వహణ, అలాగే రికార్డులు నమోదు, బుక్ కీపింగ్ వంటి విధులైతే నిర్వహిస్తూ ఉంటారు. అయితే విధి నిర్వహణ కోసం వీరందరికీ కూడా స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 15,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లను యానిమేటర్లకు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27,500 మంది యానిమేటర్లు ఉన్నారు. అలాగే 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఉచితంగా సెల్ ఫోన్లు అయితే అందించనున్నారు. అలాగే రాష్ట్రంలోని 600 మంది ఏపీఎంలకు కూడా వారికి ల్యాప్టాప్లు అయితే అందించనున్నారు. సో ఈ 600 మందికి ల్యాప్టాప్లు, మిగిలిన వారందరికీ కూడా 15,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్స్ అయితే ఇవ్వనున్నారు. మరోవైపు 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం యానిమేటర్లకు సెల్ ఫోన్లు ఉచితంగా అందించింది. అయితే అవి పాడైపోయిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు అంగన్వాడీలకు సైతం ప్రభుత్వం సెల్ ఫోన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, గర్భిణులు మరింత వేగంగా వాళ్ళకి సేవలు అందించడం కోసం మినీ అంగన్వాడీ కేంద్రాలు, మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వం 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 58,000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు ఈ సెల్ ఫోన్లు అందిస్తున్నారు. ఒక్కో మొబైల్ ధర 12,500 రూపాయలు. ఇందుకోసం 74 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీ చిన్నారులకు కార్యకర్తలు సేవలు అందిస్తుంటారు. అయితే పాత ఫోన్ల కారణంగా సేవలు అందించడంలో జాప్యం జరుగుతోందని అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాత ఫోన్లు సరిగా సిగ్నల్స్ లేకపోవడం వంటి సమస్యలతో అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించి వారికి ఇప్పుడు 5G మొబైల్ ఫోన్లు అందిస్తుంది. వీటి ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు కూడా మరింత సమర్థవంతంగా తమ సేవలు అందిస్తారని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.